బీజేపీని వదిలిపెట్టాలా లేదా అన్నటువంటి సమస్య అప్పుడు పవన్ కళ్యాణ్కి వస్తుంది. పవన్ కళ్యాణ్ అయితే ఢిల్లీ పెద్దలు ఇంకా కలవలేదు, కానీ బాబు గారు వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, దానికి ఈ పొత్తులకు సంబంధించిన దానికి ఏమన్నా లింక్ ఉందా? ఆ తర్వాతే మొత్తం అంతా సైలెంట్ అయిపోయింది వ్యవహారం. రహస్య చర్చలు అంటూ ఏముండవు వాళ్ళకి, రాజకీయపరమైనటువంటి ఇష్యూలు బహిరంగంగానే ఉంటుంది, కాకపోతే మనకెవరికి తెలియదు అంతే. బీజేపీకి ఉన్నటువంటి ఒక ఫార్మెట్ ఏంటంటే, ఇవాళ సోషల్ మీడియా యుగం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇన్ని రకాల మీడియాలు చేతిలో పెట్టుకుంటే కూడా ఒక్క ముక్క కూడా సమాచారం బయటికి రాకుండా చూడటంలో అది మహా ఎక్స్పర్ట్. చూడండి, నోట్ల రద్దు దగ్గర నుంచి, బడ్జెట్ దగ్గర నుంచి, ఇదివరకు ఎన్ని లీకులు వచ్చేసి అది పెంచుతున్నారు, ఇది తగ్గిస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారని రాయాల్సి వస్తుంది. కానీ ఈ సమాచారం ఖచ్చితమైన విశ్వసనీయ సమాచారం అని రాసే దమ్ము ఏ పేపర్కి, ఏ ఛానల్కి ఉండట్లా. ఎందుకని? ఏ విషయం బయటకు బొక్కట్లా. ఓన్లీ మోడీ, అమిత్ షా మధ్యనే ఉంటుంది. వాళ్ళు మొట్టమొదటిసారి చంద్రబాబు నోరును మూయించారు, పవన్ కళ్యాణ్ నోరును మూయించారు. లేకపోతే రాధాకృష్ణ గారు ఈ పాటికి పుంకాను కథనాలు రాసేసేవాడు. రాయట్లేదు ఆంధ్రజ్యోతిలోనే అంటే ఆయనకి కూడా తెలియనిలా. రామోజీరావు గారు రాసేసేవాడు, ఆయనకి కూడా తెలియనివాళ్ళ. ప్రస్తుతం ఏంటంటే బాబు గారు తనని తాను ఊరడించుకుని సెటరైట్ చేసుకునే పనిలో ఉన్నారు. అది తేల్చుకున్న తర్వాతన బీజేపీతో తెగతింపులు చేసుకునేటట్టయితే అప్పటి నుంచి ఈనాడు ఆంధ్రజ్యోతిలో బీజేపీ ఇట్లాగా దాష్టికం ప్రదర్శిస్తోంది, లేకపోతే మిత్రపక్షంగా వస్తాననే వాళ్ళని వేధిస్తోంది, అదే గనక అనుకూలమైతే అంటే ఈయన ఓకే అనుకునేటట్టయితే అప్పుడు పాజిటివ్ వార్తలు వస్తాయి. కాకపోతే ప్రస్తుతానికి అట్లా ఏమీ రావట్లేదు, ఏమి తేల్చుకోలేదు చంద్రబాబు గారు అనేది అర్థమవుతుంది. డెసిషన్ పెండింగే, క్లియర్ అయితే పెండింగ్. అది రేపు మేబీ ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు బీజేపీ అయిన తర్వాత చంద్రబాబు గారే డెసిషన్ తీసుకుని చెప్పాలి అంతే, లేదా సైలెంట్ గా ఉండిపోవాలి. ఇక ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని అనుకోవాలా, లేదంటే జనసేన కూడా టీడీపీని వదిలి బయటకు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? పవన్ కళ్యాణ్ మీద కనుక బీజేపీ ప్రెషర్ చేస్తే ఈయన బయటకు వస్తారా? ఎంత దూరం వచ్చినా వస్తారా? తప్పదు. ఎందుకు అంటే బీజేపీని కాదని వెళ్ళగలుగుతారా ప్రెషర్ చేస్తే. అలా కాకుండా ఆంధ్ర రాజకీయం మేము పట్టించుకోవట్లేదులే, మేము మీతో పొత్తు ఉండట్లేదు, మీ సాగు మీరు సావండి అంటే కనుక అప్పుడు ఏముండదు, వీళ్ళిద్దరూ కలిసి ఉండొచ్చు. టీడీపీ జనసేన కలిసి వెళ్ళొచ్చు. భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని నిజంగా అంత లైట్ తీసుకుంటుంది అనుకోవాలా? ఏదైనా వ్యూహం ఉందా?